జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలము, కానీ కొందరు మన గురించి మాట్లాడే మాటలు వింటే మాత్రం మానసికంగా చచ్చిపోతాం. జీవితం అంటే ఒక ప్రయాణం. ప్రేమ కోసం ప్రయాణం, కూటి కోసం ప్రయాణం, డబ్బు కోసం ప్రయాణం, ఆనందం కోసం ప్రయాణం, స్నేహం కోసం ప్రయాణం. జీవితమే ఒక ప్రయాణం. ధనం సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీతో మాట్లాడటానికి సమయమే లేదు అనే మనుషుల మాటలు నమ్మకండి. వారి జాబితాలో అస్సలు మీరు లేరని గ్రహించండి. మనకు అస్సలు ఏమీ అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇచ్చి, అంతా అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను ఇస్తుంది జీవితం. ఒకప్పుడు గుణం చూసి మనుషులు దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు డబ్బులను చూసి దగ్గరవుతున్నారు. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే. డబ్బు ఉంటే 10 మందిలో నువ్వు ఒకడివని చూపిస్తుంది, అది లేకుంటే పనికి మాలిన వాళ్లలో ఒకడివి అని నిందిస్తుంది.